గట్టు చింకీ గురించి కంప్లైంట్. గట్టు చింకీ స్కూల్కి వెళ్తుంటారు. అప్పుడే వాళ్ళ స్కూల్ గేట్ దగ్గర వాళ్ళ స్నేహితులు బంటి, గుడ్డి ఇంకా హరి కనబడతారు. అరే ఫ్రెండ్స్, మీరిక్కడేం చేస్తున్నారు? లోపలికి వెళ్ళరా? హా గట్టు వెళ్ళాలి, కానీ ఏం చెయ్యాలి? ఇవాళ అసలు స్కూల్కి వెళ్ళాలనిపించటం లేదు. అవును గుడ్డి, నువ్వు సరిగ్గా చెప్పావు. నాకు కూడా ఇవాళ అస్సలు చదువుకోవాలనిపించడం లేదు. పైగా స్కూల్లో మొదటి క్లాస్ ఆ కోపిష్టి మిశ్రా సార్ది. సరిగ్గా చెప్పావు చింకి. నాకు మిశ్రా సార్ చదువు చెప్తున్నప్పుడు నాకు నిద్ర వస్తుంటుంది. ఇంకా ఆయన మనల్ని పడుకోనివ్వరు. బంటి మాటలు విని అందరూ నవ్వుతారు. కానీ మనం లోపలికి వెళ్లాల్సిందే ఫ్రెండ్స్. కానీ మనం ఒక పని చేయొచ్చు. అదేంటి? మనం ఎప్పుడు ఫస్ట్ సీట్లో కూర్చుంటాం కదా, ఇవాళ లాస్ట్ సీట్లో కూర్చుందాం. ఇంకా మజా చేద్దాం. గ్రేట్ ఐడియా గట్టు. సరే పద, ఇంకా మనం లోపలికి వెళ్ళి ముందే లాస్ట్ సీట్ తీసుకొని కూర్చుందాం. తర్వాత గట్టు, చింకీ ఇంకా ఫ్రెండ్స్ క్లాస్కి వెళ్ళి లాస్ట్ సీట్లో కూర్చుంటారు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఫస్ట్ పీరియడ్ మొదలవుతుంది. మిశ్రా సార్ వచ్చి క్లాస్ చెప్తూ ఉంటారు. సరే పిల్లలు, త్వరగా మీరు మీ జియోగ్రఫీ బుక్ ఓపెన్ చేయండి. ఇవాళ మనం కొత్త చాప్టర్ మొదలు పెట్టబోతున్నాము. అందరి పిల్లలు పుస్తకాలు ఓపెన్ చేస్తారు. కానీ గట్టు, చింకీ ఇంకా స్నేహితులు నిర్ణయించుకుంటారు ఇవాళ చదువుకోవద్దు అని. వాళ్ళు పుస్తకాలైతే తెరుస్తారు, కానీ ఒక రిజిస్టర్ బుక్ తీసుకుని అందులో క్రాస్ గేమ్ ఆడుతూ ఉంటారు. చింకి, ఇప్పుడు నీ వంతు. హహా, చింకీ నువ్వు మళ్ళీ ఓడిపోబోతున్నావు. ఏ చూడు, ఈసారి నేను గెలుస్తాను. బంటి, గట్టు, గుడ్డి, హరి, చింకీ అందరూ మెల్లిగా నవ్వుతుంటారు. ముందైతే మిశ్రా సార్ వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు. కాని కాసేపటి తర్వాత ఆయనకి కోపం వస్తుంది. ఇంకా వాళ్ళని లేచి నిలబడమని చెప్తాడు. అక్కడ వెనక ఏం జరుగుతుంది? నేను ఇక్కడ చదివిస్తుంటే మీకు అర్థం కావటం లేదా? చాలా సేపటి నుంచి మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. చెప్పండి, నేను ఏ లైన్లో ఉన్నానో? గట్టు, చింకీ ఇంకా మిగతా వాళ్ళందరూ లేచి నిలబడతారు. కాని వాళ్లకు తెలీదు లెసన్ ఏం చదివిస్తున్నారు అని. అప్పుడే మిశ్రా సార్ వెనక్కి వచ్చి రిజిస్టర్ చూసేస్తాడు. ఇంకా సార్ ఇలా అంటారు. ఇదేంటి, ముందు నేను చదివిస్తుంటే వెనక మీరు గేమ్స్ ఆడుతున్నారా? గట్టు ఇంకా చింకీ భయపడిపోతారు. ఇంకా సార్కి సారీ చెప్తూ ఉంటారు. సారీ సార్. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయను. వీఆర్ వెరీ సారీ సార్. ఇదంతా నడవదు, నేనేం వినను. త్వరగా మీ బ్యాగులో నుండి డైరీ తీసి నాకు ఇవ్వండి. ఇంకా క్లాస్ బయటకు వెళ్ళి నించోండి. నేను మీలో ఎవ్వరినీ క్లాస్ విననివ్వను. సార్ తిట్టిన తర్వాత వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పు అర్థమవుతుంది. వాళ్ళందరూ ఏమీ మాట్లాడకుండా వాళ్ళ డైరీ తీసేసరికి ఇచ్చి క్లాస్ బయటకు వెళ్ళి నిలబడతారు. వాళ్ళు క్లాస్ అయిపోయేంత వరకు బయట నిలబడి ఉంటారు. క్లాస్ అయిపోయిన తర్వాత మిశ్రా సార్ అందర్నీ లోపలికి పిలుస్తాడు. ఇదిగోండి మీ డైరీ. ఇందులో నేను మీ అందరి గురించి కంప్లైంట్ రాశాను. రేపు దీని మీద మీ అమ్మ నాన్నలతో సైన్ చేయించుకొని రండి. ఒకవేళ మీరు గనక సైన్ చేయించుకొని రాకపోతే నేను మిమ్మల్ని నా క్లాస్లో కూర్చొనివ్వను. కంప్లైంట్ మాట విన్న వెంటనే అందరూ భయపడతారు. చింకీకైతే ఏడుపొస్తూ ఉంటుంది. గట్టు, ఇప్పుడు మనం ఏం చేద్దాం? అమ్మా నాన్న మనల్ని బాగా తిడతారు. హా చింకి, ఇప్పుడు నాకు కూడా భయంగా ఉంది. మనం లాస్ట్ సీట్లో కూర్చోకుండా ఉండాల్సింది కదా. మనం ఇప్పుడు ఏం చేయగలం? సైన్ చేయించుకొని రావాల్సిందే. స్కూల్ అయిన తర్వాత గట్టు, చింకీ ఇంటికి వెళ్తారు. కానీ వాళ్ళిద్దరూ చాలా సైలెంట్గా ఇంకా భయపడుతూ ఉంటారు. ఏమైంది పిల్లలు, ఇంత సైలెంట్గా ఉన్నారు? స్కూల్లో ఏం జరిగిందో చెప్పనే లేదు. ఏం లేదమ్మా. హా అమ్మా, రోజులాగే స్కూల్లో క్లాసెస్ జరిగాయి. ఇవాళ కొత్తగా ఏం జరగలేదు. గట్టు, చింకీ సైగ చేస్తాడు. ఇంకా అమ్మతో ఇలా అంటాడు. తెలుసా అమ్మా, ఇవాళ స్కూల్లో సార్ చదివిస్తూ ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు వెనుక బెంచిలో కూర్చుని గేమ్స్ ఆడుతున్నారు. సార్ వాళ్ళని బాగా తిట్టాడు, ఇంకా కంప్లైంట్ ఇచ్చాడు. పిల్లలు సారీ కూడా చెప్పారు. హా అమ్మా, సార్ వాళ్ళని క్షమించి ఉండాల్సింది కదా. అరే లేదు, అసలు అలా కానే కాదు. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేది చదువుకోవడానికే కదా, అలా ఇలా చేస్తారు. అమ్మ మాటలు విన్న తర్వాత గట్టు, చింకీ ఇంకా కంగారు పడతారు. భోజనం చేసిన తర్వాత వాళ్ళు నేరుగా వాళ్ళ గదిలోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు.
ఇప్పుడు ఏం చేద్దాం చింకీ? తెలియదు గట్టు, కానీ ఒక పని చేద్దాం. నాన్న రావడం కోసం వెయిట్ చేద్దాం. కానీ ఇవాళ ఆయన మూడ్ బాగుంటే బాగుండు. గట్టు ఇంకా చింకి రాత్రి అవ్వడం కోసం ఎదురు చూస్తుంటారు. రాత్రవుతుంది. నాన్న ఇంటికొచ్చిన తర్వాత గట్టు చింకి చూస్తారు. ఇవాళ నాన్న మూడు అస్సలు బాగుండదు. ఓహ్, ఇవాళ ఆఫీస్లో నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. దానివల్ల కంపెనీ లాస్ అయింది. సార్ నన్ను బాగా తిట్టారు. ఏంటి? అయ్యో, అలా ఎలా జరిగింది? సరే, ఒక పని చేయండి. మీరు భోజనం చేయండి, తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోండి. లేదు లేదు, నేను తినను. నేను వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇదేంటి చింకీ, మనం నాన్న మంచి మూడ్లో ఉండాలనుకున్నాం, కానీ అంతా ఉల్టా జరిగింది. హా గట్టు, వదిలే, మనం పొద్దున నాన్నతో మాట్లాడదాం. చింకీ, నేనేం చెప్తున్నా అంటే, మనం డైరీలో సైన్ చేయించకపోతే ఏమవుతుంది? ఏంటి? అవును, మిశ్రా సార్ మామూలుగా అన్ని విషయాలు మర్చిపోతారు అని. అలానే ఆయన అమ్మ నాన్నల సైన్ కూడా మర్చిపోతే. కానీ ఒకవేళ ఆయన చూస్తే? ఏమీ చూడరు. నువ్వు పాజిటివ్గా ఆలోచించు కదా. దానివల్ల అమ్మ నాన్నలకి ఈ విషయం తెలీదు. మనం కూడా తప్పించుకోవచ్చు. సరే అయితే, నువ్వు చెప్తున్నావు కాబట్టి మనం సైన్ చేయించుకోకుండానే వెళ్దాము. అయినా నాకు అమ్మా నాన్నలతో మాట్లాడడానికి అస్సలు ధైర్యం లేదు. తర్వాత ఏముంది, గట్టు చింకి మరుసటి రోజు ఉదయం అమ్మకి ఏమీ చెప్పకుండానే స్కూల్కి వెళ్ళిపోతారు. గట్టు చింకి, మీ ఇద్దరు సైన్ చేయించుకొని వచ్చారా లేదా? లేదు గుడ్డి, మరి మీరు? ఏంటి, మీరిద్దరూ సైన్ చేయించుకొని రాలేదా? కానీ ఎందుకు? ఇప్పుడు సార్ మీ ఇద్దరిని బాగా తిడతారు. అలా అనకు హరి, సార్ సైన్ చెక్ చేయడం మర్చిపోతాడేమో. కానీ మీ ఇద్దరు సైన్ ఎందుకు చేయించుకోరాలేదు గట్టు చింకి? గట్టు చింకి ఏదైనా అనేలోపే మిశ్రా సార్ క్లాస్ లోపలికొస్తారు. వచ్చిన వెంటనే ముందుగా గట్టు, చింకి, బంటి, గుడ్డి, హరీల డైరీ అడుగుతారు. అది విన్న వెంటనే గట్టు, చింకి చాలా భయపడిపోతారు. ఇవ్వండి, ముందు మీరందరూ మీ డైరీ నాకు చూపించండి. అప్పుడే నేను మిమ్మల్ని క్లాస్లో కూర్చొనిస్తాను. బంటి, గుడ్డి, హరి వాళ్ల డైరీ చూపిస్తారు. కాని గట్టు, చింకీల డైరీలో వాళ్ల అమ్మా నాన్న సైన్ లేకపోయేసరికి సార్కి చాలా కోపం వస్తుంది. ఇదేంటి గట్టు చింకి, మీరిద్దరు సైన్ చేయించుకొని రాలేదు? మీ అమ్మా నాన్న సైన్ చేయించుకొని రమ్మని చెప్పాను కదా. ఇంకా మిశ్రా సార్ వాళ్ళు చెప్పిన ఒక్క మాట కూడా వినకుండా డైరీలో అమ్మ నెంబర్ తీసుకుని తనకి ఫోన్ చేస్తూ ఉంటాడు. అది చూసి గట్టు, చింకి ఇంకా భయపడిపోతారు. హలో, మీరు గట్టు చింకి వాళ్ళ అమ్మనే కదా? గట్టు చింకి వాళ్ళ గురించి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను. సార్ వాళ్ల మమ్మీకి జరిగిన విషయమంతా చెప్పేస్తారు. ఆ తర్వాత ఫోన్ పెట్టేస్తారు. ఇంకా మీరిద్దరూ వెళ్ళి మీ సీట్లో కూర్చోండి. రేపు సైన్ చేయించుకొని రండి. గట్టు, చింకి వెళ్లి కూర్చుంటారు. కానీ వాళ్ళు ఇంటికి వెళ్లడం కోసం చాలా బాధపడుతూ ఉంటారు. స్కూల్ తర్వాత గట్టు, చింకి ఇంటికి వెళ్లేసరికి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ల కోసం ఎదురుచూస్తుంటారు. గట్టు చింకి, ఇది చాలా తప్పు. మీరిద్దరూ నిన్న మాకు డైరీ ఎందుకు చూపించలేదు? సారీ నాన్న, మేము చాలా భయపడ్డాం. ఆ నాన్న, మమ్మల్ని క్షమించండి. మేము నిజంగా సారీ చెప్తున్నాము. పిల్లలు, ఇది నిజంగా చాలా పెద్ద తప్పు. అవును పిల్లలు, తప్పులు అందరూ చేస్తారు. కానీ ఆ తప్పు దాచిపెట్టడం ఇంకా పెద్ద తప్పు. కాబట్టి ఇంక ముందు ఎప్పుడూ ఇలా చేయకండి, సరేనా? లేదు లేదు నాన్న, ఇంకెప్పుడు మేము ఇలా చెయ్యము. కానీ ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి. హా నాన్న, ప్లీజ్. సరే పిల్లలు, మీరు మీ తప్పు తెలుసుకున్నారు కాబట్టి మేము క్షమిస్తున్నాం. ఆ మాట విని గట్టు, చింకి ఆనందపడతారు. ఆ తర్వాత అమ్మ వాళ్ళకి టిఫిన్ పెడుతుంది. మరుసటి రోజు వాళ్ళు డైరీ తీసుకొని సార్కి చూపించి క్షమాపణ అడుగుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.